హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ 555 క్రియేటివిటీ. ఈరోజు నేను ఒక మంచి వీడియోని షేర్ చేయాలనుకున్నాను. పదండి వీడియోలోకి వెళ్దాము. నేను ఒక వేస్ట్ ట్రేని తీసుకున్నానండి. ఇది చాలా గట్టిగా ఉంది, కానీ కలర్ అయితే ఫేడ్ అయిపోయింది. సో దీన్ని నేను రీయూజ్ చేయాలనుకున్నాను. ఫస్ట్ మనము ట్రే తీసుకొని అక్కడ ఒక హోల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ హోల్ ఎందుకు చేసి పెట్టుకోవాలో మీకు ముందు తెలిసిపోతుంది. తర్వాత మనం ఒక మిర్రర్ ఏం పెట్టాలనుకున్నామో మిర్రర్ పెట్టేసి దాని కొలతలు మనము ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి. అక్కడ ఒక హోల్ కూడా చేసి పెట్టుకోవాలి. తర్వాత శాండ్, తర్వాత గోల్డ్ కలర్ రెండు మిక్స్ చేసినాను నేను. శాండ్ గోల్డ్ కలర్లో వేసి మిక్స్ చేయాలండి. దానికి ఒక మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. రఫ్ టెక్స్చర్ కావాలని నేను ఇలా మిక్స్ చేస్తున్నాను. తర్వాత అది మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది నీట్గా బ్రష్ తీసుకొని మొత్తం అంతా బ్రష్ చేసేయాలండి. ఆ పెయింట్ అంతా బ్రష్ చేసేయాలి. అది రఫ్ టెక్స్చర్ అనేది మనకు కనపడాలి. నేను అంతా వేసి చూపిస్తాను మీకు. తర్వాత నా దగ్గర సిల్వర్ కలర్ది గ్లిట్టర్ ఉందండి. అక్కడ హోల్స్ చేసి ఆ హోల్స్ నుంచి ఇక్కడంతా సిల్వర్ గ్లిట్టర్ అంతా స్ప్రే చేస్తున్నాను. ఇది పచ్చిగా ఉంది కాబట్టి తొందర పట్టేసుకుంటుంది. సో పచ్చిగా ఉన్నప్పుడే మనం ఆ గ్లిట్టర్ని వేసేయాలి. కొద్దిగా గోల్డ్ సిల్వర్ అనేది కాంబినేషన్ కొద్దిగా బాగా కనపడుతుందని నేను అలా చేస్తానండి. తర్వాత మిర్రర్ తీసుకోవాలి. మిర్రర్ అయినాక మనము డబుల్ టేప్ వేసి పెట్టినాను. ఆ డబుల్ టేప్ బాగా ఒక 3-4 అలా పెట్టేసి అతికిచ్చేసేయాలి. ట్రేని అతికిచ్చేసేయాలి. డబుల్ టేప్ అయినా మీ దగ్గర ఏదైనా గమ్ ఉంటే అది కూడా వేయచ్చు. నేనైతే నా దగ్గర గమ్ లేదు కాబట్టి నేను డబుల్ టేప్ పెట్టి బాగా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. తర్వాత మనం క్లే తీసుకోవాలండి, అవి కలిపి పెట్టుకోవాలి. ఆ క్లేని నేను ఇలా రోల్ చేసేసి ఆ ఎడ్జెస్ భాగంలో నేను పెడుతున్నానండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. అదంతా అలా వేసేయాలి. తర్వాత దాని మీద నేను బ్లూ కలర్ వేసినాను. ఇంకా నా దగ్గర కొన్ని తణుకులు ఉన్నాయి. ఆ తణుకులు కూడా అక్కడక్కడ స్టిక్ చేయాలనుకున్నాను. ఈ కలర్ అయితే మనకు సూట్ అవుతుందని అక్కడక్కడ కొద్దిగా పూసలు తణుకులు అనేది వేసేసినాను. నా మైండ్కి ఎలా కలర్స్ అనిపిస్తుందో అలా వేసుకుంటూ వెళ్ళానండి. ఫెవికాల్తో అతికించినాను. లాస్ట్ ఇలా లుక్ ఇలా కనపడింది. దాని మీద మళ్ళీ బ్లూ కలర్ మీద నేను గోల్డ్ కోటింగ్ కూడా వేసినాను. కొద్దిగా మీకు కనపడుతుంటుంది. ఇప్పుడు నేను ఇది వేస్ట్ ట్రే అండ్ శాండ్ అండ్ మిర్రర్తో కలిపి నేను ఒక వాల్ మిర్రర్ని తయారు చేసినాను. ఇది నాకు రూమ్లో కావాల్సి వస్తుంది. సో నేను ఇలా తయారు చేసి పెట్టుకున్నాను.
దీన్ని చూస్తే యాంటిక్ లుక్ చూడండి ఎంత బాగుందో. అసలు మనము అనుకుంటామా ఇలా చేస్తామని. ఇట్లాంటివి మనము బయట కొనాలంటే చాలా అమౌంట్ పడుతుంది కదా. దానికి హోల్ చేసినాను కదా, అది నేను వాల్కి హ్యాంగ్ చేసేసి మీకు చూపిస్తాను. మీ ఇష్టం వచ్చినది మీరు క్రియేటివిటీ ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉండే వాటితోనే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను వాల్కి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. అసలు బయట సౌండ్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.